ఈ రాంజోల్ విలేజ్ హైదరాబాద్ సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి 2 వీలర్ మీద హైదరాబాద్ పోతున్నారు మధ్యరాత్రి. ఆ సమయంలో పోతు మార్గం మధ్యలో వీళ్ళు ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఇక్కడ ఉన్నారో కలీం పాషా, వినోద్ కుమార్, ఇమ్రాన్, అబ్దుల్ జాకీర్ అహ్మద్ ఈ నలుగురు కలిసి ఒక వెర్నా కారులో వచ్చి వీళ్ళని ఆపి వీళ్ళని కొట్టి వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు క్యాష్ గుంజుకొని పోవడం జరిగింది. వీళ్ళు ఇమీడియట్గా మాకు 100 డయల్ కాల్ చేసిండ్రు. కాల్ చేయగానే ఇమీడియట్గా మా పెట్రోల్ మొబైల్ టీమ్ అండ్ బ్లూ కోట్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళంతా వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్ తిరిగి వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఎఫర్ట్స్ చేయగా దీంట్లో 4 వ్యక్తులు వెర్నాకార్లో అనుమానాస్పదంగా తిరుగుతూ దొరికిండ్రు. వాళ్ళని విచారించగా వాళ్ళు ఈ అఫెన్స్ చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా మొన్న 8th రోజు నైట్ 7th రోజు నైటు సిద్ధాపూర్ విలేజ్లో వీళ్ళు ఒక ఇంట్లో థెఫ్ట్ చేసిండ్రు. దీంట్లో కలీం పాషా అని A1 చేసి ఆ ఇంట్లో ఉన్నట్టు 1.5 grams గోల్డ్, ఒక 55,000 క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ క్యాష్ కూడా ఈ 2 కేసులలో నిందితులు 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు గతంలో ఈ కలీం పాషా ఆల్రెడీ జరాసంగం పిఎస్లో ఒకటి 307 కేసులో ఉన్నాడు. అదేవిధంగా BDL బానూర్లో కూడా ఒకటి కిడ్నాప్ అండ్ డెకాయిటీ కేసులో ఉండడం జరిగింది. వినోద్ కుమార్ ఇతను మునిపల్లి PS లిమిట్స్లో మర్డర్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. ఇతను గతంలో సయ్యద్ ఇమ్రాన్ ఇతను కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి డెకాయిటీ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అబ్దుల్ జహీర్ అహ్మద్ ఇతను 7 కేసెస్లో సనత్నగర్ PS లిమిట్స్లో HB అఫెండర్గా ఉన్నాడు. వీళ్ళు 4 కలిసి ఒక వెర్నా కార్లో తిరుగుతూ ఈ విధంగా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఈ లాఠీ, ఐరన్ రాడ్, సెల్ ఫోన్లు, ఈ దొంగతనం సంబంధించిన క్యాష్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్యాష్, బంగారు కమ్మలు, ముక్కు పుడక, ఒక జత బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో సిన్సియర్గా ఎఫర్ట్ చేసి ఈ యొక్క కేసును ఛేదించిన నవీన్ కుమార్ ఇన్స్పెక్టర్ సదాశివాపేట్ మరియు ASI అశోక్ కుమార్, అసద్ హెడ్ కానిస్టేబుల్, సంజీవ్ కుమార్ బ్లూ కోట్ వీళ్ళిద్దరు బ్లూ కోట్ సిబ్బంది, మరి అదేవిధంగా వేణుగోపాల్ హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు PC, ధనంజయరావు కానిస్టేబుల్, నర్సింగ్లు PC వీళ్ళందరూ, మరి అదేవిధంగా సుదర్శన్ SI వీళ్ళందరూ కూడా ఈ టీము బాగా కష్టపడి పనిచేసి ఈ యొక్క కేసును అతి త్వరగా ఇమ్మీడియట్గా వితిన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో ఈ కేసును ఛేదించడానికి వారందరికీ కూడా SP గారి తరఫున వీళ్ళందరూ SP గారితో వీళ్ళకందరికీ కూడా రివార్డు ఇవ్వడం, క్యాష్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ అని చెప్పి ఐడి కార్డు ఏం లేదు, ఇట్లా ఈ లాఠీ పట్టుకొని పోలీస్ అని చెప్పి, పోలీస్ లాఠీ ఇలా ఉండదు, పోలీస్ లాఠీ అని చెప్పి ఇట్లా పట్టుకొని లాఠీ కదా యాక్చువల్గా అది ఐరన్ లాఠీ నట్టు వాడు బిగ్ బాస్ అని చెప్పి A2 అతన్ని ఆయన మా సార్ పిలుస్తుందని చెప్పి అట్లా పిలవడం, వాళ్ళందరినీ కూడా వచ్చిపోయే వాళ్ళ